గ్రామ పంచాయతీల వారీగా బీసీ కులగణన వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కౌన్సిలింగ్లోని చైర్మన్ కార్యాలయంలో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు మల్లన్న. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. కులగణన లెక్కలు బయట పెట్టాలని ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్లానింగ్ డిపార్ట్మెంట్కి లేఖ రాసినా ఇంతవరకు వివరాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం అధికారికంగా చేసిన గణన లెక్కలను ఎమ్మెల్సీకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఏ కులం జనాభా ఎంత ఉంది, ఆయా కులాల స్థితిగతులు తెలుసుకునేందుకే ప్రభుత్వం కులగణన చేసిందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటి అనే అంశాలను అడుగుతూ నేను లెటర్ పెడితే ఇప్పటి వరకు నాకు సమాధానం ఇవ్వలేదు. సో ఇది ఒక శాసన మండలి సభ్యుడిగా నాకున్నటువంటి హక్కు, నేను తెలుసుకునేటువంటి హక్కు నాకుంది. ఒక శాసన మండలి సభ్యుడికే ఇవ్వకుండా ఈ జనరల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు తాత్సారం చేయడంతో నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. ఇక్కడ శాసన మండలిలో చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన అందుబాటులో లేకపోతే వారి సిబ్బందికి అందజేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ 42% అనేది ముందే కులగణన చేయకముందుకే కామారెడ్డిలో ఏ లెక్కాపత్రం వాళ్ళ చేతిలో లేనప్పుడే 42% అనేటువంటి ఒక లెక్క చెప్పి దాని ద్వారా ముందుకు పోతున్నామని చెప్పారు. సో ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ కావాలి. బీసీలకు రిజర్వేషన్ కావాలంటే అసెంబ్లీలో చట్టం చేయాలి. బీసీలకు రిజర్వేషన్ కావాలంటే గవర్నర్ ఆమోదం పొందాలి, గవర్నర్ కన్సర్న్ ఉండాలి, రాష్ట్రపతికి పంపాలి, తర్వాత పార్లమెంట్లో పెట్టాలి, ఆ తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇది లెక్క. మరి తెలంగాణ రాష్ట్రంలో 2019 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సంగతి ఏంది? ఇది ఏ లెక్క ఆధారంగా? కేరళలో శశిధరన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 10% ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తూ ఉన్నారు. ఏ రిపోర్ట్ ఆధారంగా అమలు చేస్తూ ఉన్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓసీల లెక్క ఎంత ఉందని మీ దగ్గర రిపోర్ట్ ఉంది. ఈ లెక్కలు మాకు కావాలి. ఈ లెక్కలు మాకైతే అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దొంగతనం బయటపడే అవకాశం ఉంది. ఈ దొంగతనం బయటపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాకు ఈ నివేదిక సారాంశాలు కానీ నివేదిక డాటా కానీ ఇవ్వకుండా, ఇది పబ్లిక్ డాక్యుమెంటు, కొత్తగా వీళ్ళు ఏదో ఇవ్వడానికి కాదు, పబ్లిక్గా ఓపెన్గా చేసినటువంటి డాక్యుమెంటు. ఆ పబ్లిక్ డాక్యుమెంట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా మాలాంటి చట్టసభ సభ్యులకు కూడా దాని వివరాలు తెలియకుండా దాచిపెట్టేంత సీక్రెట్ డాక్యుమెంట్గా ఎందుకు మారింది అది? సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా సంగతి కూడా